ఈ 30 రోజుల ఉపవాసపు కూడికల్లో 14వ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలందరికీ. దేవుడు మీ ఆసక్తి, దేవుని యందు మీరు గడుపుతున్నటువంటి ఆ విశ్వాస్యతను బట్టి ప్రభు మిమ్మలను దీవించును గాక. దేవుడు గత కొన్ని రాత్రుల నుండి మనతో మాట్లాడుతూ వస్తున్న మాటల్లో, నేను నీకు ఉన్నాను అని మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు ఆయన. ఈ మాట చెప్పాలి ఒక మనిషితోటి అనేటువంటిది ఒక భరోసాలాగా దేవాతి దేవుడు ఆయన చెబుతున్న మాట, నేను నీకు ఉన్నాను, నేను విన్నాను, ఎవరు నీ చేయి విడిచినా నేను విడివను, నీ మాట ఎవరు విన్నా వినకపోయినా నీ అర్జన, నీ అభ్యర్థన, నీవు తెలియచేసిన విన్నపాలు ఎవరు విన్నా వినకపోయినా నేను వింటాను అని మాట్లాడిన దేవుడు ఈ రాత్రి ఆయన మనతో చెప్పదలిచిన మాట ఏంటంటే, నేనే. ఏంటి చెప్పు ప్రతాప, ఏం చెప్పాడు? నేనే. నేను తప్ప వేరొకడు నిన్ను ఆదరించేవాడు లేడు. ఎందుకంటే నేనే. ఆయన అంటారు, యేసు ప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటారు. నేనే అంటున్నాడు. ఆ మాటను యెషయా గ్రంథము 51వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి భక్తుడు యెషయా చేత వ్రాయించుకున్న గ్రంథంలో 51వ అధ్యాయము 12వ వాక్యంలో మొదటి మాటను నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేనే మిమ్మును వాదార్చువాడను. హల్లెలూయా. నేనే మిమ్ములను వాదార్చువాడను. ఈ మాట ఈ రాత్రి ప్రభు మనతో చెబుతున్నారు. ఏమో ఈ ప్రాంగణంలో, ఈ స్థలంలో ఆదరణ లేక, ధైర్యము లేక, కుటుంబంలో వాదార్చేవారు లేక, నీ జీవితంలో ఆదరణ కోల్పోయిన నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు ఆస్తి అంతస్తులు, ఐశ్వర్యము, ధనము ఎంత ఉన్నా నీ మనసుకు నెమ్మది లేకపోతే అదంతా వ్యర్థమే. నీ మనసుకు నెమ్మది లేకపోతే, ఈ రాత్రి ప్రభు చెబుతున్నారు, పగలంతా నీవు పనిచేసి రాత్రి ఇంటికి వచ్చేసరికి ఆదరించేవారు లేక, వాదార్చేవారు లేక, మనసుకు నెమ్మది లేక, నీ మనసుకు ఆదరణ లేక ఈ రాత్రి గడుపుతున్న నీతోనే ప్రభు చెబుతున్నాడు, నేనే నిన్ను
వాదార్చువాడను. ఈ రాత్రి ప్రభువు నిన్ను దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చెబుతున్న మాట, నేనే. ఆయన మాట్లాడుతూ, దేవాతి దేవుడు ఏ టైంలో ఏ సందర్భంలో మనిషికి కావలసినటువంటి ఆదరణను దేవుడు అనుగ్రహిస్తారు. ఎందుకనంటే ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే ఆ మాటలో కిందకి చదువుకుంటూ వస్తే 15వ వాక్యంలో ఒకటి ఉంది, నేను నీ దేవుడనైన యెహోవాను, సముద్రము యొక్క కెరటము ఘోషించినట్లు దానిని రేపువాడను నేనే. నేను ఆకాశములను స్థాపించినట్లు భూమి పునాదులను వేయినట్లు నా జనము నీవేయని సియోనుతో చెప్పినట్లు నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పుకొని ఉన్నాను. ఆయన ఆశ్రయించే వారిని ఏ విధంగా ఉంచాడంటే, నా చేతి నీడలో, అక్కడ మాట్లాడుతూ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. క్షేమం లేని నీకు, ధైర్యము లేని నీకు, నెమ్మది లేని నీ జీవితానికి ఏమండి ఆయన చెబుతున్న మాట, నేనే నిన్ను వాదార్చువాడను. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎట్లా కప్పినాడో తెలుసా? ఒక ఉదాహరణ మీకు చెప్తాను నేను. ఒక కోడిపెట్ట ఉంది. కోడిపెట్ట పిల్లలను చేసిన తర్వాత చిన్న పిల్లలను చేస్తుంది. చిన్న పిల్లలను చేసినప్పుడు ఆ చిన్న పిల్లలు గూట్లో ఉన్నంతసేపు సంరక్షణలో ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత గాల్లో నేల మీద తిరుగుతూ ఉంటాయి, అట్లా మేత మేస్తూ తిరుగుతూ ఉంటాయి. చిన్నగా ఉన్నప్పుడు మీరు ఒక్కసారి విలేజెస్లో, పల్లెటూర్లలో లేక కోళ్ళు పెంచేటువంటి ఆ స్థితిని మీరు ఒక్కసారి ఊహించుకుంటే అది ఎట్లా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ఆ పిల్లలు మేస్తూ ఉంటాయి, పైన పక్షులు తిరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా ఆ కోడి పిల్లలు మేత మేస్తూ ఉన్నప్పుడు చిన్నపిల్లలు, కాకులు, గెద్దలు పిల్లల్ని ఎత్తిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఆ కాకి కానీ గెద్ద కానీ ఆ పిల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పిల్లలన్నిటిని రెక్కలు చాపి ఆ పిల్లల తల్లి అయిన కోడిపెట్ట దానిని దగ్గరికి లాగేసుకుని ఆ రెక్కల కింద కప్పేస్తే దాన్ని గెద్ద వచ్చి ఆ పిల్లని ఎత్తుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ రెక్కల నీడ కిందకి వచ్చిన ప్రతి పిల్ల క్షేమంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి ఏం చేస్తుందంటే, ఆ పిల్లల తల్లి ఏం చేస్తుందంటే రెక్కలు చాపి అన్నిటి దగ్గర రమ్మని పిలిచేస్తుంది. ఆ గెద్ద కానీ, ఆ కాకి కానీ, ఆ పక్షి కానీ వెళ్ళిపోయేంత వరకు కూడా రెక్కల కిందే ఆ కోడి పిల్లలను దాచిపెట్టేస్తుంది.
ఆ గెద్ద వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రెక్కలు చాపి వాటికి చెప్తుంది, వాటి భాషలో చెప్తుంది, బిడ్డలారా బిడ్డలారా మీరు వెళ్ళండి, ఇంకా ఆహారం తినండి అని తనకు చెప్తూ ఉంటుంది. చెబుతూ ఉంటుంది. చెప్పినప్పుడు ఏం జరిగిద్దంటే అవి బయటికి వచ్చి మరలా మేస్తూ ఉంటాయి. ఆ తల్లి కూడా మేస్తూ ఉంటుంది. అప్పుడు మరలా వచ్చింది అనుకోండి, మరలా గబగబా ఆ తల్లి రెక్కలు చాపి పిల్లలను దాని కిందకి మరలా చేర్చుకుంటుంది. అంటే ఏం చేయాలి, దాని కిందకు వచ్చిన ప్రతిదీ కూడా క్షేమంగా ఉంటుంది. అందుకే క్షేమంగా ఉంటుంది. ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే ఈ రాత్రి ఆయన నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడతో నిన్ను కప్పి ఉన్నాను, నేనే నిన్ను ఓదార్చువాడను. ఎవరైతే ఆయన చేతి నీడలోనికి వస్తారో వాళ్ళ జీవితానికి క్షేమం కలుగుతుంది, వారికి కావలసినటువంటి ఆదరణ కలుగుతుంది, వారికి కావలసినటువంటి నెమ్మది కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడను. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఆయన చేతి నీడలో మనందరము కప్పబడి ఉండాలి. హల్లెలూయా. ఇంకా ఈయన ఒక మాట చెప్తున్నాడు, ఇంకే విధంగా మనకు ఆయన నేనే నిన్ను కాపాడేవాడును నేనే. ఇంకేం చేస్తాడంటే ఆయనను ఆశ్రయించే వారిని, ఆయనను నమ్ముకుని వారిని, ఆయన చేతి నీడలో ఉన్నవారిని సురక్షితంగా ఉంచుతాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేనే నిన్ను నా చేతి నీడలో కప్పి ఉన్నాను. 43వ అధ్యాయంలో ఇంకొక మాటలు మాట్లాడుతూ, మాట్లాడుతున్నాడు ఆయన. మొదటి నుండి చదువుకుంటూ వస్తాను. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించుచున్నాను. ఇంకేం చేస్తున్నాడండి, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నేనే నిన్ను విమోచించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిని ఆశ్రయించే వారిని, దేవుని వెంబడించే వారిని ఆయన ఇస్తున్నటువంటి భరోసా, ఆయన ఇస్తున్నటువంటి ధైర్యము, ఆయన చూపుతున్నటువంటి కృప, ఆయన ఇస్తున్నటువంటి ఖ్యాతి ఎట్లా ఉందో మనం ధ్యానం చేసుకోవాలి. ఈ మాటలు ఈ ప్రపంచంలో ఎవరితో చెప్పలేరు. ఈ మాట ఒక వ్యక్తితో చెప్పాలి అని అంటే చాలా సాహసం చేసి ఉండాలి. ఆయన చెబుతున్న మాట, నేను తప్ప వేరొకడు నీకు లేడు, నేను తప్ప నిన్ను ఓదార్చువాడు లేడు అని చెబుతున్న మాట అండి. నేను చెబుతున్న మాట కాదు, నేనే నిన్ను ఓదార్చువాడను. నేనే నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడతో నేను కప్పి ఉన్నాను. నేను నా చేతిలో నీవున్నావు, నా రెక్కల నీడలో నీవున్నావు.
అందుకే దావీదు మహాభక్తుడు ఒక మాట మాట్లాడుతూ అన్నాడండి. ఆయన అంటున్న మాట దేవునితోటి, దేవా, నేను ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. ప్రియులారా, ఈ మాటలో పరమార్థం ఏంటో తెలుసా అండి? ఈ మాటలో పరమార్థం ఏంటో తెలుసా? దావీదు కొండెక్కాలని కాదు, దావీదు కొండెక్కాలని కాదు, దావీదు ఆయన అంటున్న మాటలో పరమార్థం, దేవా, నీలో ఉన్నటువంటి శక్తి, నీలో ఉన్న ప్రభావము, నీలో ఉన్న ఆ అభిషేకం, ఎవరు ఊహించలేని స్థితి, ఎవరు ఊహించలేని అభిషేకం నాకు ఇవి ప్రభువా అని దావీదు దేవుని అడుగుతున్నప్పుడు అంటున్న మాట, నేను ఎక్కలేనంత కొండపై కింద నెక్కించువాడవు నీవే. నీ కుటుంబంలో నీ సంసారాన్ని చక్కదిద్దలేక, జ్ఞానము సరిపోక, నీ సంపాదన సరిపోక, ఆర్థిక మాంద్యము నిన్ను ముట్టివేసి, సమస్యల వలయాలలో నీవు చిక్కుకొని, నిద్రాహారాలు మాని, ఏమి చెయ్యాలో తెలియని దిక్కి తోచని స్థితిలో ఉన్న నీతోనే ప్రభు చెబుతున్నాడు, నేను నేనే నిన్ను ఓదార్చువాడను, నేను నేనే నిన్ను ఓదార్చువాడను. నీ నోట నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను నేనే నిన్ను ఆదరించేవాడు ఎవడూ లేడు. నేనే నిన్ను కాపాడేవాడని. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, నేనే నీకు ఓదార్చువాడను. ఎవరైతే ఈ మాట విని ఆ మాటకు విధేయత చూపి బ్రతుకుతారో అటువంటి వారి నోట ఆయన మాట ఉంచి ఆయన చేతి నీడలో దేవుడు తప్పక కప్పి కావలసిన ప్రతి సంరక్షణ ఆయన అనుగ్రహిస్తారు. అంతేకాదు, ఆయన ఇంకో మాట చెబుతున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడను. నేనే నీ నోటిన నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పేవాడును నేనే. ఇంకొక మాట మాట్లాడుతూ, నేను నిన్ను విమోచించువాడను. హల్లెలూయా. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతుంటున్న మాట, ఇజ్రాయేలు, నిన్ను నిర్మించువాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. యాకోబు, నిన్ను నిర్మించినవాడు ఎలాగూ సెలవిస్తూ ఉన్నాడు. భయపడి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అని అంటున్న మాట, నేనే నిన్ను ఓదార్చువాడను. నేనే నీ నోటిన నా మాట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. నేనే నిన్ను విమోచించి ఉన్నాను. ఎందుకంటే నిన్ను నేను పేరు పెట్టి పిలుచుకున్న నా సొత్తు నీవు. ఆయన యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, దిగులు చెందాల్సిన పని లేదు, అధైర్యపడాల్సినటువంటి అవసరము అంతకంటే లేదు. ఎందుకంటే ఆయన చెబుతున్నాడు, నేనే నిన్ను ఓదార్చువాడను. నేనే నా చేతి నీడలో నిన్ను కప్పేవాడని.
నేనే నిన్ను విమోచించేవాడిని, నేనే నిన్ను ఓదార్చేవాడిను. ఎందుకంటే నేను పిలుచుకున్నటువంటి నా సొత్తు. చప్పట్లు కొడుతూ ప్రభువును ఘనపరచండి. ఆయన నిన్ను పిలుచుకున్నాడు. పిలిచింది నేను కాదు. ఆయనే పేరు పెట్టి యాకోబును పిలిచాడు. ఆయనే పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచాడు. ఆయన పిలుచుకున్నవాడు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పిలిచినవాడు మనలను ఒంటరిగా విడిచిపెట్టేవాడు అంతకంటే కాదు. ఎందుకంటే నీవు నేను ఆయన సొత్తు అయి ఉన్నాము. హల్లెలూయా. ఆయన సొత్తు గనక ఒక మాట చెప్తానండి. సొత్తు అంటే సొమ్ము. ఒక సొత్తు అంటే మనకి చెందినది. ఉదాహరణకి ఈ లోకంలో మనకంటూ కొన్ని సంపాదించుకుంటాం. గృహమని, వాహనాలని, ఆస్తి అని కొన్ని సంపాదించుకుంటాం. కొన్ని సంపాదించుకున్నప్పుడు మీకు అర్థమయ్యేటట్లు ఇంకా బాగా చెప్తాను నేను. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే హాస్పిటలైజేషన్లో ఎక్కువగా ప్రతి ఒక్క మనిషి అనారోగ్య పాలైపోయి, మనం తినే ఆహారంతో అనారోగ్య పాలైపోయి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. హాస్పిటల్ వెళ్తున్నప్పుడు మొన్న ఒకసారి ఒక హాస్పిటల్కి నేను ఒక దర్శించడానికి వెళ్ళాను. దర్శించడానికి వెళితే అక్కడ వెళ్ళడంతో అక్కడ బోర్డులు కనపడుతున్నాయి. మీ ఆరోగ్యానికి మా రక్షణ అనేటువంటి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఒక హోర్డింగ్ పెట్టారు. మీ ఆరోగ్యానికి మా భరోసా, మీ ఆరోగ్యానికి మా భరోసా. దాన్ని ఎలా భరోసా అని వాళ్ళని గమనించి అడిగితే, ఆ ట్రీట్మెంట్ చేసుకున్న వ్యక్తి దగ్గరికి అడిగినప్పుడు అన్నాడు, బాబు చాలా అయిపోతుంది, చాలా సొమ్ము అయిపోతుంది, మందులు వేసుకుంటున్నాం, బిల్స్ చూస్తే బిల్స్ చాలా అయిపోతున్నాయి అని అంటుంటే ప్రక్కన వాళ్ళ భర్త గారు లేచి, ఎంతైనా పర్లేదండి, ఎంతైనా పర్లేదు, ఎందుకంటే మాకు ఆరోగ్యానికి ఒక బీమా కట్టాం. మేము ఆరోగ్యానికి బీమా కట్టాం అంటే ఒక పాలసీ కట్టాం. మేము ఎంత సొమ్ము అయినా కానీ మా ఆరోగ్యాన్ని కాపాడటం కోసం, మేము కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వటం కోసం ఆ బీమా సంస్థ వారు మేము కట్టినటువంటి ఆ డబ్బులతోటి మాకు వైద్యం చేయించడానికి మాకు ఒక భరోసా ఇచ్చారు. ఏమి ఇచ్చారండి? ఒక భరోసా ఇచ్చారు. అంటే దేనికి భరోసా? మనము వాళ్ళకి డబ్బులు కట్టాం కాబట్టి మనం ఏమంటున్నామంటే, నా ప్రాణాన్ని మీరు కాపాడండి అయ్యా అని మన ప్రాణాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టాం. మన ప్రాణం మీద ఎవరికి అధికారం ఉంది ఇప్పుడు? కానీ మనం ఎవరికి ఇచ్చాం? ఆ బీమా కంపెనీ వాడికి ఇచ్చాం. ఆడేం చేస్తాడంటే, ఇన్సూరెన్సు డబ్బులు ఎంత క్లెయిమ్ అవుతాయో అంతవరకు చేస్తాడు. క్లెయిమ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చిన్నగా కళ్ళజోడు తీసి, అమ్మా మరి ఇది ఈ బీమా సంస్థలో లేదు, ఉన్నదాన్ని అన్నీ చేసుకొని వచ్చాం, కాబట్టి మీరు ఇంకా మీ ఆరోగ్యం కాపాడుకోవటం కోసం కొంత ధనాన్ని సమకూర్చుకొని ఏర్పాట్లు చేసుకోమని సాగనంపుతాడు. అది మనము కల్పించుకునే భరోసా. మన ఆరోగ్యం కొరకు మనము చేయగలిగినటువంటి కొంత భరోసా అది మంది కనుక. ఇంకొక మాట, మనకి వెహికల్స్ ఉంటాయి, మోటార్ బైక్స్ ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, వీటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే, చాలా కష్టపడి మనం సంపాదించుకుంటాం. ఒక ఇల్లు అనేటువంటిది మాటలు కాదు. ఎంత చిన్న స్థాయి వాడైనా కానీ సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. సొంత ఇంటి కల లేని వ్యక్తి, ఈవెన్ బెగ్గర్కి కూడా సొంత ఇంటి కల ఉంటుంది. సొంత ఇల్లు అనేటువంటిది మానవుని జీవిత ఆశయం. మానవుడు ఈ భూలోకంలో నివసించటానికి టెంపరీగా ఒక నివాసమైన గృహం కావాలి కనుక వాటిని నిర్మించుకుంటాడు.
ఆ గృహానికి కూడా కొంత ఇన్సూరెన్స్ చేస్తాం మనం. ఎందుకు చేస్తామనంటే, మనం ఇంత కష్టపడి కట్టుకున్నాం, ఇంత శ్రమించి వాననక ఎండనక తినకో కష్టపడి సంపాదించుకొని ఒక గృహాన్ని నిర్మించుకున్నాం. ఆ గృహానికి ఏమైనా సైక్లోన్ లాంటిది వచ్చి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, మనము నష్టపోకుండా మనం ఎంతైతే పెట్టి గృహాన్ని నిర్మించుకున్నామో దానికి తిరిగి మరలా బీమా కంపెనీ నుంచి సొమ్మును సేకరించుకోవడానికి కొంత పాలసీ చేస్తాం మనం. ఎందుకని? ఇది మన సొత్తు కాబట్టి, ఇది మనము సంపాదించుకున్న సొత్తు కాబట్టి దీని మీద మనకి బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేనమ్మా? చాలా బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఇంకొక మాట మీకు ఇంకా క్లియర్గా చెప్తాను నేను. ఒక తల్లికి పుట్టిన బిడ్డలు 3 ఉన్నారు. ఆ తల్లి చెల్లికి పుట్టిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. ఈ తల్లికి ఎవరి మీద ఎక్కువ మక్కువ ఉంటుంది? చెల్లి పిల్లల మీద ఉంటుందా? తన పిల్లల మీద. ఎందుకంటే ఆ వాళ్ళ సొత్తు కాబట్టి, వాళ్ళ సొత్తు కాబట్టి ఆకలితో ఉండి ఏడుస్తుంటే ఈ తింటమనేసి పెడతారు. వాళ్ళ సొత్తు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో యోగ్యమైనవి, మంచివి తీసుకొని, శ్రేష్టమైనవి తీసుకుని వారి బిడ్డలకు వాళ్ళ ప్రాణాలు సహితము లెక్క చేయకుండా వాళ్ళకి కావలసిన ఆనందాన్ని కన్న తల్లి తండ్రులు అందిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే వాళ్ళు వారి సొత్తు కనుక. ప్రభు అంటున్నాడు, యాకోబు నేను నిన్ను విమోచిస్తున్నాను, ఎందుకనంటే నీవు నా సొత్తు. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైతే దేవునిని వెంబడిస్తారో, దేవుని రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మ పూర్ణులై ఆయన సన్నిధిలో వారి జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళతో చెబుతున్న మాట, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నా నోటి మాటను నీ నోట ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. రాత్రి చెప్పాడు ప్రభు, ఎప్పుడు వెళ్ళలేనటువంటి త్రోవలో, కొత్త త్రోవలో సురక్షితంగా దాటి వెళ్ళిపోతున్నారు ప్రజలు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, సురక్షితంగా దాటి వెళ్ళిపోతున్న దానికి కారణం ఏంటంటే మనము ఆయన చేతి నీడలో ఉన్నాం కనుక. అని చెబుతున్న మాట అదే, నీ నోట నా మాటను ఉంచి, నీ నోట నా మాటను ఉంచి. ఒకసారి ఆ మాటను చూస్తారా? వెనుకొచ్చిన వారు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వాక్యంలో చివరి మాట అది. నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో ఏం చేశాడంట? ఎవరి నోట ఉంచి? ఆయనను వెంబడించే వారి నోట ఆయన మాట ఉంచి. ఆ మాట ఏంటంటే శ్రేష్టమైన మాట. అది శ్రేష్టమైన మాట. ఆ మాట ఆయన చెబుతున్న మాట ఏంటంటే, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎంతటి గొప్ప దేవుడని మన దేవుడు. ఆయన చేతి నీడలో మనం ఉంటాం కాదు, ఆయన చేతులతో మనల్ని కప్పుంచాడు. అందుకే దావీదు అంటాడు, నేను మొర్రపెట్టగా నా ప్రార్థన విని నీ దూతలకు ఆజ్ఞాపించు ప్రభువా అంటాడు. ఆ దూతలు వచ్చి ఏం చేస్తాయి? ఆయన పాదాలకు రాయి తగలకుండా ఎత్తుకొని నడిపిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దావీదుకి ఒక ప్రొటెక్షన్గా, ఒక నీడవలే, ఒక సంరక్షణగా ఉండి దావీదు వెళ్ళవలసిన ప్రతి చోటకు క్షేమంగా తీసుకొని వెళ్ళాయి. అందుకనే తన మామ, తన శత్రువులు అతన్ని చంపాలని చూసినా కానీ ఆ కత్తుల చేత అతనికి మరణము సమీపించలేదు. ఎందుకంటే ఆయన చేతి నీడతో ఆయనను కప్పి ఉన్నాడు కాబట్టి. ఈ రాత్రి
నీ మీద ఏలుబడి చేస్తుంది. ప్రతి విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ దరిదాపుకు రాకుండా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎట్లా సురక్షితంగా ఉంచుతాదో, ఆ రెక్కల కింద ఉన్న ప్రతి పిల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, ఆ రెక్కల కింద నివసించేటువంటి పిల్ల ఎంత క్షేమంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో, అటువంటి ఆనందాన్ని ఆయన చేతి నీడలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ ప్రభువే దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక. ప్రభు చెబుతున్న మాట, నేనే నిన్ను ఓదార్చువాడను, నేనే నిన్ను కాపాడువాడను. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు నిన్ను విమోచిస్తున్నాను, నీవు భయపడాల్సిన పని లేదు. అండి, ఈ మాట మనతో ఎవరు చెప్పినా కానీ ఈ లోకంలో 1 గంట సేపు నిలబడలేడు. 1 గంట సేపు నేను ఉన్నానులే అంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఉన్నానంటలే, నేనే నిన్ను ఓదార్చువాడను, నీ పక్షాన ఉండేవాడను, నీకు తోడుగా ఉండేవాడను. యాకోబు, నీవు భయపడొద్దు. యాకోబు ఎందుకు భయపడుతున్నాడో తెలుసా అండి? యాకోబు ఎందుకు భయపడుతున్నాడో తెలుసా? ఆయనతో చెబుతున్న మాట, అతను మరలా తన సొంత ఇంటికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు అతను చేసిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, నేను నాన్నను మోసం చేశాను, నా తండ్రిని మోసం చేశాను, నా కుటుంబాన్ని మోసం చేశాను, నేను మరలా నా ఇంటికి వెళితే వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అని భయపడుతున్న సందర్భంలో ప్రభు చెబుతున్న మాట అది. యాకోబు, నీవు భయపడొద్దు, నేను ఉన్నాను, నేనే నిన్ను విమోచిస్తాను, నీవు భయపడొద్దు, నీవు నేను పిలుచుకున్న నా సొత్తు. మనము సంపాదించినటువంటి ఆస్తికి ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తామో, ఆయన పేరు పెట్టి పిలుచుకున్న ప్రతి మనిషికి అటువంటి ప్రొటెక్షనే, అటువంటి సంరక్షణే ఇస్తాడు. ఎందుకంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఆయన తన తండ్రి రాజ్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నప్పుడు యోహాను సువార్తలో థ్యాంక్ యూ లార్డ్ మైటీ జీసస్. ప్రభువా, నీ కొందనాల తండ్రి, గొప్ప దేవుడా నీకే మహిమయ్యా, గొప్ప దేవుడా నీకే మహిమయ్యా, గొప్ప దేవుడా నీకే మహిమయ్యా. యోహాను సువార్తలో 10వ అధ్యాయము 26వ వాక్యం నుండి నేను చదువుతాను. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి చాలండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నా బిడ్డలు నా స్వరాన్ని వింటాయి, నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తారు. నన్ను వెంబడించిన వారిని ఎవ్వరు కూడా నా చేతిలో నుండి తీసుకోలేరు, లాక్కోలేరు. ప్రభు అంటున్న మాట ఈ రాత్రి,
నా చేతి నీడతో నిన్ను కప్పి ఉన్నాను. నా చేతి నీడతో నిన్ను కప్పి ఉన్నాను. కాబట్టి ఆయన సంరక్షణలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఒకవేళ మనలను ఏ విధము చేతనైనా కానీ మనలను కృంగదీయాలని చూచిన వ్యక్తుల చేత ప్రభువు నీడలో నుంచి మనలను వైదొలగించాలని చేస్తున్నటువంటి ఏ ప్రయత్నాలు కూడా మన దరిదాపులకు రాకుండా ప్రభువు మనకు అంతటి ప్రొటెక్షన్ ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి ప్రొటెక్షన్ అది. అందుకే అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఎవరైతే నా స్వరమును విని నన్ను వెంబడిస్తారో, నన్ను ఆశ్రయిస్తారో వారికి నిత్యజీవము కలుగునట్లు, ఆనందము కలుగునట్లు, ఐశ్వర్యము కలుగునట్లు, సంతోషము కలుగునట్లు నేను వాళ్ళని పోషిస్తాను. అంటే గొర్రెల కాపరి పోషిస్తాడా, లేకపోతే గొర్రెల కాపరిని తీసి దొడ్లోనే కట్టి ఉంచేస్తాడా? గొర్రెల కాపరి ఉంటాడు, గొర్రెలు కాసుకున్నాడు ఉంటాడు, అతను దొడ్లో పెట్టి అసలు తాళమే చేస్తాడా? మంచి మేతకడికి తీసుకెళ్ళి పెంచుతాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్న మాట, ఇటువంటి శ్రేష్టకరమైనటువంటి ఆశీర్వాదము ఆరోగ్యము ఇచ్చిన దేవుడు మాట్లాడుతున్న మాట, నీ నోట నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎందుకంటే నీవు నా సొత్తు. నేనే నిన్ను విమోచించువాడను, నేనే నిన్ను వాదార్చువాడను, నేనే నీకు నిత్య జీవాన్ని కలగజేసేవాడను, నేనే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడను, నేనే నీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడను. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు యాకోబు, ఎందుకంటే నీవు నా సొత్తయ్యా, నీవు నా సొత్తయ్యా. ప్రభు ఇంకొక మాట మాట్లాడుతూ ఈ యెషయా గ్రంథంలో కిందకి చదువుకుంటూ వస్తే ఇంకొక మాట మాట్లాడుతూ, నువ్వు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు చెబుతున్నాడు అక్కడ, నేనే నిన్ను రక్షించువాడను. ఈ లోకంలో మనకి కావలసిన రక్షణ, మనకు కావలసిన ఆనందం, మనకి కావలసిన సంతోషం ఆయన చేతి నీడలో ఉన్నటువంటి మనందరికీ ప్రభు దయచేయునుగాక. యాకోబుతో చెబుతున్న మాట ఈ రాత్రి నీతో చెబుతున్నాడు. దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. నీవు ఎటువంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరము నీకు అసలు రానే రాదు. ఎందుకనంటే ఆయన చెబుతున్న మాట, నేనే నీకు నెమ్మది కలిగించేవాడిని, నేనే నిన్ను వాదార్చేవాడిని, నేనే నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, నేనే నిన్ను విమోచించుచున్నాను. ఇశ్రాయేలు దేవుడునగు నేను, నీవు జలములో పడినా నదులలో నడిచినా. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఒకసారి అండి యేసు ప్రభు అద్దర నుంచి అవతల వెళుతూ ఉన్నప్పుడు పేతురు యోహానులు ఈ పడవలో ప్రయాణం చేస్తూ అటేపు వెళుతున్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తుంటే యేసు ప్రభు సగం దూరం వెళ్ళేసరికి సముద్ర మధ్య మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ అర్ధరాత్రి వేళ ఆ పేతురు యోహానులు ఆ సందర్భాన్ని ఆయన్ని చూసి భయపడిపోతే అప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? పేతురు యోహానులు, మీరు భయపడకండి, నేను
నేనే, నీళ్ల మీద నడిచి వచ్చేది నేనే అంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా నువ్వు నడుచూస్తున్నావు సరే, మరి నీలాగా నేను కూడా నడవాలి అనేటువంటి ఒక ఆలోచన అతని దగ్గర పెట్టినప్పుడు, యేసుప్రభు దగ్గర పెట్టినప్పుడు, యేసుప్రభుతోటి అన్నప్పుడు పేతురుతో యేసుప్రభు అన్నాడు, నేను నడుస్తున్నాను సరే, నీవు నడుస్తున్నాను అంటున్నావు, నేను నిన్ను నడిపిస్తానని నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అని అడుగుతాడు. రైట్ ప్రభువా, నీవు నన్ను నడిపిస్తాను విశ్వాసం ఉందా, నాకు ఉంది. ఆ యొక్క ఆ విశ్వాసం నాకుంది అంటే అన్నప్పుడు ప్రభు అన్నాడు, సరే నువ్వు కూడా నీళ్ళ మీద నడువు అని యేసుప్రభు ఆ దోణిలో కూర్చుంటే పేతురు ఆ దోణి పక్క నుంచి నడుస్తూ ఉంటే యేసు వైపు చూసి నడవటం ప్రారంభించాడు. బాగా వినండి, యేసు వైపు చూసి పేతురు నడవటం ప్రారంభించాడు. యేసు వైపు చూసి నడిచినంతసేపు బాగానే నడిచాడు. ఎప్పుడైతే అతను వెళుతున్నటువంటి ఆ సముద్రం వైపు చూసి, ఆ లోకం వైపు చూసి, ఒక్కసారిగా పేతురు ఆ లోకాన్ని చూసి అతను నడుస్తున్న త్రోవను చూశాడో అప్పటికప్పుడే అలా మునిగిపోవటం ప్రారంభించాడు. అప్పుడు పేతురు ఒకసారి కళ్ళు తెరుచుకొని ఆ లోకం వైపు చూడకుండా మరలా యేసు ప్రభు వైపు చూసి, యేసు నేను మునిగిపోతున్నాను అని అంటే యేసు అన్నాడు, నీవు నా వైపు చూసినంతసేపు నీవు ములగవు, నువ్వు లోకాన్ని చూసావు కాబట్టి మునిగిపోతున్నావంటే యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభుతోటి పేతురు అన్నాడు, అయ్యా నన్ను మన్నించు ప్రభువా, లోకం వైపు చూడను, నీ వైపే నేను చూస్తాను, దయచేసి నన్ను కాపాడమనంటే అప్పుడు యేసు ప్రభు తనకున్న విశ్వాసతని బట్టి ఆ చేయి పట్టుకుని పైకి తీసుకొని వచ్చి దోణిలో కూర్చోబెట్టి మనం చూసాం. ఎందుకంటే ప్రియులారా, లోకం వైపు చూస్తే మనకు నిరాశ, నిస్పృహే, లోకం వైపు చూస్తే అవమానము, ఆందోళనే. అదే యేసు వైపు చూస్తే మనము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలడు. ఎవరు ఊహించలేనటువంటి సాహస కార్యాలు మనతో చేయించగలడు. అందుకే యాకోబుతోటి ఇక్కడ చదివిన మాటలు అన్నాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదకి రావు, అగ్ని మధ్య నువ్వు నడిచినప్పుడు కనీసము ఆ జ్వాలలు నేను కాల్చజాలవు, ఎందుకనంటే నేను నీకు దేవుడిగా ఉన్నాను గనుక. నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు దేవుడినైనా నేనే నిన్ను రక్షించువాడను. ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, లోకం వైపు చూస్తే నిరుత్సాహమే, లోకం వైపు చూస్తే శ్రమలే, లోకం వైపు చూస్తే నిందలే, లోకం వైపు చూస్తే అవమానాలే, ఇవన్నీ నీ జీవితంలో కొట్టివేయబడాలి అని అంటే ఈ రాత్రి యేసు వైపు నీ మనసు త్రిప్పి ఒక్కసారి యేసయ్యా నన్ను కరుణించవా అని అడిగితే ఆయన చేయి పట్టి ఆయన చేతి నీడతోటి నిన్ను కప్పుతాడు. ఆ చేతి నీడలో కప్పబడిన నీకు సంరక్షణ, ఆశీర్వాదము, ఆనందము. నా ప్రభు చెబుతున్న మాట ఎందుకనంటే, నేనే నిన్ను విమోచించువాడను, నేనే నిన్ను ఆదరించువాడను, నేనే నువ్వు జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు కాపాడేవాడను, అగ్నిలో పడి వెళ్ళినప్పుడు నిన్ను కాపాడేవాడను. ఎందుకనంటే నీవు నా సొత్తు కాబట్టి, నీవు నా రక్తము కాబట్టి, నీవు నా బిడ్డవు కాబట్టి నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకుంది కనుకనే నా చేతి నీడతో నేను నిన్ను కప్పి ఉన్నాను. అటువంటి కాపుదల, అటువంటి భద్రత మనందరము కలిసి ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసు యొక్క ప్రొటెక్షన్, సంరక్షణ మనందరికీ ప్రభు దయచేయునుగాక. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధాత్మదేవుడా, ఈ రాత్రి ఇంతవరకు మాతో మాట్లాడిన మాటలు నీ చేతి నీడతోటి మమ్మలను కప్పి ఉన్నావు తండ్రి. ఎందుకనంటే
నేనే నిన్ను రక్షించువాడినని సెలవిచ్చిన దేవుడవు తండ్రి. నీ కాపుదల, నీ భద్రత ఈ రాత్రి విన్న బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించండి. వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ బలమైన దీవెన ఒక్కొక్కరిని కమ్మును గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిరాధారమైన జీవితాలలో ఆధారమగు యెహోవా, ఈ రాత్రి నీ చేతి నీడతో మమ్మల్ని అందరినీ కప్పండి ప్రభువా. ఇజ్రాయేలు ప్రజలను పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నుల దెబ్బ అయినను తగలకుండా నీ నీడ చేత కప్పిన దేవుడవు తండ్రి. ఈ రాత్రి నీ కౌగిటిలో మమ్మల్ని అందరినీ కప్పమని ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయం అనుగ్రహించండి, నీ కాపుదలను గ్రహింపచేయమని, బిడ్డలందరినీ బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.